మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ చేనేత కార్మికులకు యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ విల్ బి అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీఐ, డిప్లొమో, పాలిటెక్నిక్, ఐటీఐ అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురును కలిపి ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, లార్జర్ ఫుట్ ఫాల్స్ ఉంటాయి. ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో 175 స్కిల్ హబ్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ డైనమిక్గా కోర్సెస్ ఇవాల్వ్ చేస్తుంది, ఇండస్ట్రీని దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది. భాగస్వామ్యం చేసి ఇండస్ట్రీని కలుపుకుంటూ వారి రిక్వైర్మెంట్స్ దీంట్లోకి తీసుకొస్తూ డైనమిక్గా కోర్సులను వీళ్ళందరికీ కూడా ఇంపార్ట్ చేస్తుంది. ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్పడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకొని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తామో వీళ్ళకు పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా నెలకు 2,500 రూపాయలు అబ్బాయిలకు, 3,000 రూపాయల దాకా అమ్మాయిలకు ఇక్కడ ఈ స్కిల్ హబ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ, ఈ స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ ఈ ప్లేసెస్లో స్కిల్ని ఇంపార్ట్ చేసే కార్యక్రమం గొప్పగా అడుగులు పడతాయి. ఇంకా మేజర్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నాను.